హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో మందారం మొక్క అండి. ఈ మధ్య రీసెంట్గా నాకు ఒక మెసేజ్ వచ్చిందండి. మందారం మొక్కను నేను భూమి మీద నాటాను. మొక్క అయితే చాలా పెద్దగా ఉంది, కానీ మొక్క నుంచి అయితే మొగ్గలు రావటం లేదు, పువ్వులు రావటం లేదు. దానికి ఏం చేయాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేసి మెసేజ్ పెట్టారండి. దానికి నేను వీడియో చేస్తున్నాను. అంటే ఆ మెసేజ్కి నేను ఒక 2-3 లైన్లలో నేను ఆన్సర్ ఇవ్వలేనండి. దానికి సంబంధించిన వీడియో చేయటం ద్వారా మందారం మొక్కే కాదండి, ఏ మొక్కకైనా అవసరమైన ఫర్టిలైజర్ని ఇవ్వటం ద్వారా చూడండి. ఇది పొద్దున పొట్ట తీసిన వీడియో. ఇంకా ఈ మొగ్గ 3/4 విడిగిందండి. ఇంకా విడిగితే అరచేయి కూడా సరిపోదు, అంత పెద్ద సైజులో ఈ ఫ్లవర్స్ వస్తాయి. ఇంత సైజులో ఫ్లవర్స్ రావటము, ప్రతి కొమ్మలో కూడా ఇంత విపరీతంగా ఫ్లవర్స్ రావటము, మొగ్గలు రావటం అనేది ఏ విధంగా చేయాలి, దానికి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. తప్పకుండా అందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కిప్ చేయటం ద్వారా కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేటివి మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది. సో మిస్ అవ్వకుండా ఉండాలి. ఏ టిప్ అయినా మీకు పనికొస్తుంది. బహుశా మీరు స్కిప్ చేశారనుకోండి, అదే టిప్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత మీకు అర్థం కాక నాకు మెసేజెస్ పెడుతూ ఉంటారు, ఎలా చేయాలి, ఏం చేయాలని. మీరు వీడియోను శాంతంగా పూర్తిగా వింటే మీకు అసలు ఎలాంటి డౌట్లు రావండి. ఇంకా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది, యూస్ఫుల్గా ఉంది, ఈ టిప్స్ అన్నీ మీకు పనికొస్తాయంటే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మందారం మొక్క అనేది ఎండని ఇష్టపడే మొక్క అండి. దీనికి మనకి టెర్రస్ మీద బాగా ఎండ తగిలే ప్రదేశంలో ఉంచండి. ఎండ అనేది మనకి సమ్మర్లో విపరీతమైన ఎండని ఇది తట్టుకోలేదు, కానీ సమ్మర్ కాకుండా మిగతా అన్ని సీజన్లో డైరెక్ట్ ఎండ అయితే ఇది తట్టుకోగలదు. ఆ ఎండను కూడా ఆ మొక్క ఇష్టపడుతుంది. దాని ద్వారా కిన్నజన సంయోగ క్రియ జరిగి మొక్క కావాల్సిన ఫుడ్ను తయారు చేసుకొని, మొక్కకు ఫుడ్ తయారైందంటే మొక్క విపరీతంగా మొగ్గలు పూలతో చాలా చక్కగా పెరుగుతుందండి. సో బాగా ఎండ తగిలే ప్రదేశంలో ఉంచండి. ఈ వీడియో ద్వారా ఇంకో మెసేజ్ కూడా నేను ఆన్సర్ ఇస్తానండి. మా అపార్ట్మెంట్లో ఆఫ్టర్నూన్ నుంచి ఎండ వస్తుంది. సో ఈ ఎండ మాకు సరిపోతుందా మొక్కలు కనిపెట్టారండి. ఆఫ్టర్నూన్ అయితే డైరెక్ట్ ఎండ తగిలితే సరిపోతుంది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఎండ విపరీతంగా ఉంటుంది కదా, బాగా సరిపోతుందండి. కాకపోతే ఇంకో పని మనం చెయ్యాలి, మొక్కను మనము మారుస్తూ ఉండండి, తిప్పుతూ ఉండండి. ఒకవైపు మనకు ఒక మొక్కకి ఒకవైపు బాగా ఎండ తగిలిందనుకో, 2-3 రోజుల తర్వాత ముందుది వెనక్కి ముందుకి తిప్పుతూ ఉంటే సో అన్ని వైపులా మొక్కకి ఎండ తగులుతూ ఉంటుంది. ఆ విధంగా మొక్కకి ఎండ తగిలే ప్రదేశంలో ఉంచడమే కాకుండా వాటిని తిప్పుతూ ఉండడం ద్వారా కూడా మొక్కకు అన్ని వైపులా కూడా ఎండ తగ్గుతుంది. ఈ విధంగా అపార్ట్మెంట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇక్కడ ఇంకో టిప్పును కూడా మీకు తెలియజేస్తానండి. మాకు హైదరాబాద్లో అయితే వర్షాలు ఇప్పుడు మళ్ళీ మొదలైనాయండి. ఇది వరకు ఒక వారం వారం ముందంతా బాగా విపరీతంగా వర్షాలు పడిన తర్వాత ఒక వారం అంతా వర్షాలే లేవండి. బాగా ఎండలు, విపరీతమైన ఎండలు వచ్చేసాయి. మొక్కలంతా బాగా ఎండాకాలంలో ఎండలు ఎలా వస్తాయో అలా వచ్చేసాయండి. మళ్ళీ తర్వాత 2 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. కాకపోతే ఈ వర్షాలు కూడా మార్నింగ్ అంతా విపరీతమైన ఎండ ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి బాగా చల్లగా అయిపోయి మళ్ళీ వర్షాలు అయితే పడుతున్నాయి. సో వాటర్ ఇచ్చే పని అయితే లేదు కానీ మొక్కలకి. ఇప్పుడు ఈ రకమైన క్లైమేట్లో మొక్కలు 2 రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయండి. అదేంటంటే ఆకులు ఎల్లోయిష్గా అయిపోవటము, ఇంకొకటి అంటే పెస్ట్ అటాక్ అవటం అండి. ఆకులు ఎల్లోయిష్గా అయిపోతే వెంటనే తీసేయండి. దీనివల్ల మొక్కకు వచ్చే నష్టం అయితే ఏం లేదండి, మనకి సహజంగా జరిగే ప్రక్రియ. మరి విపరీతంగా ఆకులన్నీ ఎల్లోయిష్గా అయిపోయి మొక్క వాడిపోయినట్లుంటే అదేంటంటే రూట్ రాట్ అయిపోయింది అని అర్థం. అంటే లోపల మనకు కనిపించదు కదా, వేర్ అనేది లోపల కుళ్ళిపోతుందని ఒక ఇండికేషన్ అండి. ఆకులు మొత్తం 99% 100% ఆకులు రాలిపోతే అది ఇండికేషన్. అలా కాకుండా కొన్ని ఆకులు మాత్రమే ఆ ఎల్లోయిష్గా అయిపోతే ఈ వర్షాల వల్ల జరిగిన ప్రక్రియ అది. సో దానివల్ల మొక్కకు ఎలాంటి నష్టం జరగదు. ఇంకొకటి ఏంటంటే పెస్ట్ అటాక్ అవటానికి ఇది టైం అండి. చూడండి, నేను ఈ వీడియో తీస్తుండగానే నాకు పెస్ట్ కనిపించింది. సో ఈ పెస్ట్ అనేది ఇప్పుడు కామన్గా సహజ సిద్ధంగా అన్ని మొక్కలకి వస్తాయండి, ఒక మందారం మొక్కలకే కాదండి. మనం గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి మనం ఇప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన టైము. ఈ వర్షాలు ఎండ వచ్చే టైము పెస్ట్ అటాక్ అయ్యే టైము. సో వీటికి మనం జాగ్రత్తగా కేర్ తీసుకొని పెస్టిసైడ్ మనం ఇంట్లో న్యాచురల్గా తయారు చేసుకునే పెస్టిసైడ్ను స్ప్రే చేయడం ద్వారా
వీటిల్ని కూడా చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. వీటి మీద నేను చాలా వీడియోస్ చేశాను. వాటిని నేను ఐకాడ్లో పెడతాను లేదా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఒకసారి చూడండి. మీరు కూడా ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనేది చూడొచ్చు. లేదా నెక్స్ట్ వీడియోలో నేను ఆల్రెడీ వీటికి అటాక్ అయింది కదా, వీటి కోసమైనా నేను మళ్ళీ పెస్టిసైడ్ తయారు చేసుకొని స్ప్రే చేయాలి. సో నెక్స్ట్ వీడియో నేను ఈ సీజన్లో వచ్చే మిల్లీ బగ్స్ కానీ అఫిడ్స్ కానీ ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే దాని మీద వీడియో చేస్తాను. సో అందరూ నెక్స్ట్ వీడియో కూడా కంపల్సరీ చూడండి. ఈ సీజన్లో కంపల్సరీ ఇవైతే మనం స్ప్రే చేయాలండి. ఇప్పుడు మనము ఫర్టిలైజర్స్ ఏ విధంగా ఇవ్వాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే మనకి మందారాలైనా, రోజెస్ అయినా, అడీనియమ్స్ అయినా, ఇంకే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయినా మొక్కల్లో ఎక్కువ బడ్స్ వచ్చి ఎక్కువ ఫ్లవరింగ్ రావాలి, వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా రాలిపోకుండా హెల్తీగా ఉండాలి, ఇంకా ఎల్లోయిష్గా అయిపోయి రాలిపోవటం ఇలాంటి సమస్యల నుంచి మొక్కలు బాగా హెల్తీగా ఉండాలంటే పొటాషియం అనేది చాలా బాగా పనిచేస్తుందండి. పొటాషియం రిచ్ ఫర్టిలైజర్స్ మనం మొక్కలకి ఇస్తే ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా పెద్ద సైజులో ఇంకా ఎక్కువ కలర్లో అంటే బ్రైట్ కలర్లో, మామూలుగా ఇది ఫర్టిలైజర్ ఇది పొటాష్ అనేది తక్కువ అయిపోతే కలర్ కూడా డిస్కలర్ అయిపోతుంది, లైట్ కలర్ అయిపోతుంటాయి ఫ్లవర్స్ అన్నీ. అంటే మనం మొక్కను కొన్నప్పుడు మనం చూసిన ఫ్లవర్ కలర్ వేరుగా ఉంటుంది, తీరా మన ఇంటికి వచ్చిన తర్వాత అది మొక్క నుంచి ఫ్లవర్స్ వచ్చేటప్పటికి లైట్ కలర్లోకి ఫ్లవర్స్ వచ్చేయటం మొదలవుతాయి. ఆ విధంగా కాకుండా ఉండాలంటే పొటాష్ అనేది రిచ్గా ఉండే ఫర్టిలైజర్ ఇవ్వాలి. పొటాష్ అంటే పొటాషియం అండి. ఇది ఒక పొటాష్ అండి. దీన్ని నేను నర్సరీ మేళలో తీసుకున్నాను. ఇప్పటి వరకు 4-5 ఇయర్స్గా నేను ఇప్పుడు కూడా ఈ పొటాష్ ఇవన్నీ కూడా నేను హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని మొక్కలకి ఇస్తూ వచ్చానండి. ఇది ఫస్ట్ టైం నేను నర్సరీ మేళలో ఇవి స్టాల్ పెట్టారు, సరే చూద్దాం ఎలా ఉందో అనేసి తీసుకున్నాను. సో దీన్ని నేను ఉపయోగిస్తున్నాను ఈసారి. కాకపోతే అందరికీ ఉపయోగపడే విధంగా ఈ పొటాషియంను, హోమ్ మేడ్ పొటాషియంను ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తాను. నేను దీన్ని చూపిస్తూ దాన్ని కూడా చూపిస్తానండి. అన్నింటినీ ఏ విధంగా వాడాలో కూడా నేను చూపిస్తాను. ఈ పొటాషియం అనేది గ్రాన్యువల్ రూపంలో ఉంది కదండి. మనకు ఇందులో ఎంత పొటాషియం అనేది ఉందో అంతే ఎక్కువ రిచ్గా మనకు పొటాషియం కావాలంటే అరటి పండ్లు తొక్కలు చాలా బాగా పనికొస్తాయండి. అరటి పండ్లు తొక్కలు బాగా మగ్గిపోయిన అరటి పళ్ళు అయినా కూడా మనం ఉపయోగించవచ్చు. మనము అరటి పళ్ళను తిన్న తర్వాత వాటి తొక్కలు ఉంటాయి కదా, ఈ తొక్కల్ని బాగా ఎండబెట్టుకొని పౌడర్ రూపంలో మనము ఈ విధంగా మనము ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు. ఇందులో నేను ఇవి కూడా వేశానండి, ఎగ్ షెల్స్ కూడా బాగా ఎండిపోయిన తర్వాత వాటిని కూడా ఎగ్ షెల్స్ను ప్లస్ అరటికాయ తొక్కలు రెండు కలిపి మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకొని ఉన్నాను. ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. అదేంటంటే అరటి పండ్ల తొక్కల్ని మనము వాటర్లో వేసేసామనుకోండి, 2-3 రోజుల తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్, పొటాషియం రిచ్గా ఉండే లిక్విడ్ ఫర్టిలైజర్ తయారవుతుంది. ఇది మనము రెయినీ సీజన్లో కాకుండా సమ్మర్లో ఇస్తే బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. అలా కాకుండా ఈ సీజన్లో కూడా వర్షాలు లేనప్పుడు మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు. ఈ విధంగా పౌడర్ రూపంలో ఇవ్వచ్చు, అంటే తొక్కల్ని పౌడర్ చేసుకొని వాటిని ఇవ్వచ్చు, లేదా నీళ్ళల్లో కలిపేసి లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు, లేకపోతే మగ్గిపోయిన అరటి పండ్లను గుజ్జుతో సహా బాగా నీళ్ళల్లో కలిపేసి కానీ లేదా బియ్యం కడిగిన నీళ్ళల్లో కలిపేసి కానీ ఇచ్చినా కూడా అందులో కూడా రిచ్గా ఉండే పొటాషియం ఉంటుంది. ఇది కాకుండా ఇంకో మోడల్లో కూడా నేను పొటాషియం రిచ్గా ఉండే ఫర్టిలైజర్ చూపిస్తానండి. అదేంటంటే వుడ్ యాష్. ఇదే అండి బూడిద అండి. ఈ బూడిద మనకు ఎక్కడ దొరుకుతుందంటే మనకు ఇస్త్రీ వాళ్ళ దగ్గర, అంటే నేను ఏ విధంగా కలెక్ట్ చేస్తానంటే ఇస్త్రీ వాళ్ళ దగ్గర వాళ్ళు బొగ్గులు అవి కాల్చి మనకి ఇస్త్రీ చేస్తారు కదా బట్టలు, లాస్ట్లో వాటిలన్నింటినీ కూడా పడేస్తూ ఉంటారు. అవి మనకి చెప్పి పెడితే వారం 10 రోజులకు ఒక కవర్ నిండిపోయేటట్లు ఇస్తారండి. వాటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ బొగ్గుతో సహా మనము వాటిని ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ అంటే జల్లెడ పెట్టాలి. జల్లెడ పెట్టినప్పుడు ఇవంతా కూడా కిందికి పడిపోతూ ఉంటాయి. వీటిని ఏ విధంగా వాడాలంటే మన దగ్గర ఏదైనా వర్మీ కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా, లేదా మన లీఫ్ కంపోస్ట్ ఏది ఉన్నా కూడా వాటిలో ఇలా వేసేసి కలిపేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత రిచ్గా ఉండే పొటాష్ ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది. ఈ వర్మీ కంపోస్ట్లో కూడా పొటాషియం ఉంటుందండి. దాంతోపాటు మనము ఈ బూడిదను కూడా కలిపాం కదా, ఇది కూడా బ్రహ్మాండమైన పొటాషియం ఫర్టిలైజర్.
ఈ విధంగా ఫ్లవర్స్ బాగా వచ్చేదానికి అవసరమైన పొటాష్ అనేది మార్కెట్లో మనం కొనలేకపోతే ఇంట్లోనే హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా చూపించాను కదా. ఇప్పుడు ఇవి మొక్కలకి ఏ విధంగా అప్లై చేద్దామో అది కూడా చూద్దామండి. మొక్కలకి ఇచ్చేటప్పుడు మార్నింగ్ లేదా ఈవినింగ్ సన్ రైజ్ లేదా సన్సెట్, అంటే మనకి వాతావరణం అనేది చల్లగా ఉన్నప్పుడు మాత్రమే మొక్కలకి ఇవ్వండి. ఇంకా వర్షం ఉన్నప్పుడు మొక్కలకి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వద్దు. వర్షాలు లేవు, తగ్గిపోయినాయి, 1-2 డేస్ అయినాయి వర్షాలు రావటం అనేది, నిలిచిపోయిన తర్వాత మట్టి అనేది 2 రోజులు డ్రై అయిపోయేటట్లు చేయండి. బాగా పొడి పొడిగా అయిపోయిన తర్వాత వాటిల్ని ఇప్పుడు మనం ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చేటప్పుడు కూడా చూడండి, నా మట్టి ఏ రకంగా డ్రై అయిపోయిందో చూడండి. ఏ మాత్రం నీటి చుక్క ఈ మట్టిలో లేదు, బాగా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఈ ఫర్టిలైజర్ని ఈ మొక్కలకి ఇస్తాను. ఇచ్చేటప్పుడు చుట్టూ ఈ విధంగా చేసుకోండి, అంటే రాయిలాగా బిగసకపోయినప్పుడు ఇస్తే ప్రయోజనం ఉండదు. ఈ విధంగా పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఇంతే అండి. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైం నేను ఈ ఫర్టిలైజరు ఇస్తున్నాను. బయో ఫర్టిలైజరు పొటాష్ కొన్నది, మార్కెట్లో కొన్నది ఇస్తున్నాను. వీటితో పాటు నేను తయారు చేసుకున్నది కూడా ఇస్తానండి. అంటే ఇది కొన్ని మొక్కలకి, అవి కొన్ని మొక్కలకు, అన్ని రకాలుగా ఇస్తాను. ఈ గుళికల రూపంలో ఉన్న బయో ఫర్టిలైజర్ని, పొటాష్ను కొద్ది మోతాదు మాత్రమే ఇవ్వండి. అంటే ఒక 10 మాత్రమే వచ్చేటట్లు తీసుకొని ప్రతి మొక్కకి ఇవ్వండి. మనము హోమ్ మేడ్ పొటాష్ తయారు చేసుకున్నాం కదండి, వాటిని కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు. కాకపోతే మార్కెట్లో కొన్నవి మాత్రమే చూసి ఇవ్వండి, ఎక్కువ ఇవ్వకండి. దానివల్ల మొక్క పాడయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనము హోమ్ మేడ్ పొటాష్ను తయారు చేసుకొని మొక్కలకి ఇస్తున్నాం కదా. సో ఈ వీడియో ద్వారా మొక్కల్లో ఎక్కువగా ఫ్లవర్స్ రావడానికి, మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ రావడానికి అవసరమైన పొటాషియం లేదా పొటాష్ను ఏ విధంగా మనము ఇంట్లోనే హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వాలో చూపించాను కదండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.